సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 7వ దశలో దేశవ్యాప్తంగా కూడా 57 లోక్సభ స్థానాలు, ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈసారి ఎన్నికల బరిలో ప్రధాని మోడీ, కంగనా రనౌత్ సహా పలువురు ప్రముఖులున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 7వ విడత పోలింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, మొత్తం 7 విడతలుగా ఎన్నికల ప్రక్రియ అనుకుంటే 6 విడతల్లో పూర్తయ్యాయి. ఇవాళ జరుగుతోన్న 7వ విడత పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ నెమ్మదిగా మందకొడిగా కొనసాగుతుంది. 9 గంటల వరకు నమోదైనటువంటి ఓటింగ్ శాతం చూసినట్లయితే కేవలం 12 ఓటింగ్ శాతమే సగటున నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇకపోతే స్థూలంగా ఈ మొత్తం 7వ విడత ఎన్నికలు కనుక పరిశీలించినట్లయితే ఈరోజు పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఒరిస్సాలో 42 అసెంబ్లీ స్థానాలకు, 6 లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ ఎన్నికల మొత్తాన్ని కనుక చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల యొక్క ఫలితాలు ఈ అంటే రేపే జూన్ 2వ తేదీన ఆదివారం ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇకపోతే మొత్తం ఈ 7 విడతలుగా కొనసాగుతున్న ఎన్నికల్లో ఈరోజు చివరి విడతలో జరుగుతున్న ఎన్నికల్లో అసెంబ్లీ ఉత్తరప్రదేశ్ చెందినటువంటి 13 లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రకంగా మొత్తం 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లో ఉన్నటువంటి లోక్సభ స్థానానికి మొత్తం 57 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ 57 స్థానాల్లో వారణాసి స్థానం అత్యంత అందరినీ ఆకర్షించినటువంటి లోక్సభ స్థానం. వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో బీజేపీ నాయకుడిగా ఉన్నటువంటి అజయ్ రాయి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యర్థిగా ఉన్నారు. ఈ రకంగా ఎన్నికల ప్రక్రియ ఈరోజు సాయంత్రం వరకు కొనసాగిన తర్వాత 6 గంటల నుంచి ఇక ఎగ్జిట్ పోల్స్ హడావుడి కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్స్ను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. దీంట్లో ఎట్టి పరిస్థితులు కూడా పాల్గొనరాదని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగిలిన ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలతో కూడా కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు జరుపుతుంది. ఈ ఎగ్జిట్ పోల్స్లో జరిగే చర్చల్లో ఎక్కడ కూడా ఇండియా భాగస్వామ్య పక్షాలు పాల్గొనకూడదని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానముద్రలో ఉన్నారు. అదేవిధంగా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పంజాబ్లో జరిగినటువంటి ప్రజలకు ఒక బహిరంగ లేఖ కూడా రాయటం జరిగింది. ఇది విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేసినటువంటి ప్రధానమంత్రిని ఓడించేందుకు ఇదే సరైనటువంటి తరుణం అని అంటూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మొత్తంగా ఈ 7వ విడత మలి విడత తుది ఎన్నికల చెందినటువంటి స్థూలంగా ఉన్నటువంటి అంశాలు ఈ రకంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్. దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికల వాతావరణంలో జరుగుతున్నాయి. మొత్తం 57 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే 12% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది.